వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మీ భాగస్వామి అక్రమ సంబంధంలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్స్పర్ట్ అడ్వకేట్ జిఎం రావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సరే, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువైపోయాయి కదా. ఇట్లా ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకోవడం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ ఫ్యామిలీ పైన ఎలా ఉంటుంది? మీరు చూస్తూ ఉంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్లో అన్ని ఇవే కేసెస్ కదా మీరు డీల్ చేసేది. చాలా ఉంటుంది. ఇది ఫ్యామిలీ పైన అంటే చాలా ఉంటుంది, పిల్లల పైన ఉంటుంది. ఇప్పుడు ఇంకో స్పౌస్ పైన, ఇప్పుడు ఒకవేళ వైఫ్ అడల్టరీలో ఉంటే హస్బెండ్ ఇంకా నరకం అనుభవించాల్సిందే, ఎవరికి చెప్పుకోలేడు. అట్లాగే ఇప్పుడు హస్బెండ్ అక్రమ సంబంధంలో ఉంటే వైఫ్ చాలా అంటే చాలా బాధపడుతుంది. అసలు ఏ వైఫ్ తట్టుకోదు కదా హస్బెండ్ ఇంకో ఆవిడతో ఉండాలని చెప్పేసి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ అయిపోయాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వైఫ్ అక్రమ సంబంధంలో ఉండడము, కొన్ని సిచ్యువేషన్స్లో మనకు హస్బెండ్ అక్రమ సంబంధంలో ఉండడము. దీనివల్ల ఏంటిదనంటే మనకు మొత్తము మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది ఫ్యామిలీలో ఏర్పడుతుంది. ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. ఓకే, ఏదైనా మనం మాట్లాడినాం అనుకోండి, తెలియకుండా ఒకవేళ లేదు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే రివర్స్లో కేసులు పడుతుంటాయి. ఇప్పుడు చాలాసార్లు ఒకవేళ వైఫ్ అడల్టరీలో ఉందనుకోండి, హస్బెండ్ ఆమెను క్వశ్చన్ చేస్తే ఆవిడ మళ్ళీ ఇమీడియట్గా క్రిమినల్ కేసెస్ పెట్టడం, నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఈ రకంగా ఇంపాక్ట్ అనేది వీళ్ళపైనే కాకుండా పిల్లలపైన కూడా చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. అంటే ఇంకా వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, లైక్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది. అంటే ఫ్యామిలీ మొత్తము డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి అన్న దీంట్లో. ఇంకా సొసైటీలో మళ్ళీ ఇప్పుడు పార్ట్నర్స్ కూడా ఎట్లా చెప్పుకుంటారో పరువు పోతుంది, అదొకటి. ఇంట్లో గొడవలు, ఆ గొడవలు అవుతుంటే అది పిల్లల పైన ఎట్లా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఒక ఫ్యామిలీ మొత్తం అంతా డిస్టర్బ్, ఇంకా కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయాలనేది ఉండదు. ఓకే, సో అది ఈ రకంగా ఉంటుంది అనమాట డిస్టర్బెన్స్. అంటే ఈ మధ్య కాలంలో కోర్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నా ఏం కాదు, అదేం తప్పు కాదు అన్నట్టుగా తీర్పు చెప్పింది కదా. అది అంటే ఆ కోర్టు తీర్పు అనేది ఇప్పటికీ ఒక అంటే క్లారిటీ లేదు సార్ దీనికి సంబంధించి. ఓకే, సో యాక్చువల్గా ఏంటిదంటే ఈ అడల్టరీ బ్యాక్గ్రౌండ్ భారతదేశంలో మన దగ్గర వివాహం ఒక కాంట్రాక్ట్ కాకుండా ఇది ఒక పవిత్రమైన బంధంగా మనము భావిస్తాం మనం. ఓకే, సో దీని లోపల ఏంటిదంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర ఉన్నది ఒక ప్యూరిటీ, శుద్ధి, విశ్వాసం, ఒకరి మీద ఒకరు విశ్వాసము, నిబద్ధత అనే భావన చాలా వివాహాల్లో ప్రధాన స్తంభంగా నిలుస్తుంది. అయితే భార్య లేదా భర్త ఈ విశ్వాసాన్ని అతిక్రమించి వివాహేతర సంబంధాల్లోకి ప్రవేశించినప్పుడు దాని ప్రభావాలు అనేది వ్యక్తిగతంగానే కాకుండా చట్టపరంగా కూడా మనకు ఉంటాయి. ఈ అడల్టరీ అనేది ముందు ఇది ఇండియన్ పీనల్ కోడ్లో క్రిమినల్ అఫెన్స్ కింద సెక్షన్ 497 అనేది ఉండేదండి. అడల్టరీకి పనిష్మెంట్ ఉండేది. మీరు ఎవరైనా వైఫ్ అయినా హస్బెండ్ అయినా అడల్టరీలో ఉన్నాడు అని అంటే దానికి పనిష్మెంట్ ఉండేది అనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది, జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు 2018లో ఈ అడల్టరీని తీసేసింది. ఓకే, ఎందుకు తీసేసింది అని అంటే మనకు ఈ అడల్టరీ ఇంకా క్రిమినల్ అఫెన్స్ కాదు, ఇంకా దానిలో నుంచి తీసేశారు. ఎందుకు అని అంటే ఇట్ వైలేటెడ్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 ఏంటిది, మనకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నా ఇష్టం వచ్చినట్టు నేను బతకగలుగుతాను, సో ఆపడానికి వీల్లేదని ఈ గ్రౌండ్ మీద మనకి ఏం జరిగింది అని అంటే సుప్రీంకోర్టు 2018లో అడల్టరీ అనే సెక్షన్ని మొత్తానికి తీసేశారు. అడల్టరీ సెక్షన్ తీసేసేసరికి ఇప్పుడు ఏంటి, ఇంకా అడల్టరీ లేదు. సో దాని గురించి విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు పనిష్మెంట్స్ లేవు. వ్యభిచారము, ఇది అడల్టరీ, అక్రమ సంబంధము అనేది ఇప్పుడు క్రిమినల్ నేరం అనేది కానే కాదు. ఓకే, కానీ ఇది డైవోర్స్ కి పనికి వస్తుంది. ఓకే, డైవోర్స్ కి కానీ
దీని మీద మనకు మెయింటెనెన్స్ హక్కుల మీద కానీ అలుమిని మీద కానీ ఇంపాక్ట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటిదని అంటే భయం లేకుండా పోయింది. ఓకే, అడల్టరీలో నేను ఉన్నాను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి. ఓకే, వైఫ్ అట్లాగే ఉంటున్నారు, అమ్మాయి ఉమెన్ సైడ్ అట్లానే, హస్బెండ్ సైడ్ అట్లాగే. ఎన్ని కేసులు చూసినా కానీ దాని లోపల ఏంటిదని అంటే అవును ఏం చేసుకుంటారు, నేను అడల్టరీలో ఉన్నాను ఏం చేసుకుంటావు, పోలీసు వాళ్ళకి పోయి వీడు ఇట్లా ఉన్నాడంటే కూడా నేను ఏం చేయలేమమ్మా అనే పరిస్థితి. సో దీనివల్ల ఏంటిదని అంటే మనకు ఒక రకంగా ఇక సమాజం మీద ఒక బ్యాడ్ ఇంపాక్టే పడుతుంది. అడల్టరీ అనేది ఇంకా భయం అనేది ఎవరికి లేకుండా పోయిందండి. ఒకవేళ తెలిసిందనుకోండి పార్ట్నర్ ఇల్లీగల్ అఫైర్ లో ఉన్నారు అని, అప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఏంటిదనంటే పార్ట్నరు ఇది మన అక్రమ సంబంధంలో ఉన్నారని తెలియగానే వెంటనే అర్చేయడం లేదా ఏదో గొడవ పెట్టుకోవడము, అట్లాంటి పనులు చేయొద్దు ఎప్పుడు. ఓకే, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మీరు అట్లాంటి పనులు ఎవరైనా చేశారనుకోండి, వైఫ్ అక్రమ సంబంధంలో ఉంటే హస్బెండ్ అట్లాంటి పని చేసినా, హస్బెండ్ అక్రమ సంబంధంలో ఉంటే వైఫ్ అట్లాంటి పని చేసినా కన్ఫ్రంట్ చేస్తే వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ అయిపోతారు. వాళ్ళని మనం ఏం చేయలేము, ఇంకా వాళ్ళంతా జాగ్రత్త పడిపోతారు. ఓకే, ఈమె ఇట్లా చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ మీ ఫోన్లు వాచ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది అనుకోండి, ఫోన్లు ఏమైనా పెడతామో మనం, ఏం పెట్టం కదా. సో ఇక్కడ కూడా మనకు అడల్టరీలో ఉన్నారు అని చెప్పి ఎదుటి వాళ్ళకి తెలిసింది అని అంటే మాత్రం వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు అక్రమ సంబంధంలో మన వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉన్నప్పుడు ఇంకో పర్సన్ వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్రంట్ చేయదు, అంటే అడగొద్దు నువ్వేం చేస్తున్నావు ఏంటిది అని చెప్పేసి. కానీ స్లోగా అసలు ఏం చేస్తున్నాడు అనేది ఎవిడెన్సెస్ సంపాదించాలి. ఓకే, ఆ ఎవిడెన్సెస్ ఏమేమి సంపాదించాలి అనేది అడ్వకేట్స్ చెప్తారు, మనం ఇక్కడ దానికి చెప్పలేం మనం. సో దానికి మంచి అడ్వకేట్స్ అయితే మనము చెప్తాం మనం ఏది ఎట్లాంటి ఎవిడెన్సెస్ సంపాదించాలా ఏంటిది అని. ఆ పీరియడ్ లోనే మనకు మంచి అవకాశం ఉంటుంది. ఓకే, అలా చేస్తేనే బెటర్. ఎట్లాంటి రైట్స్ ఉంటాయి అదర్ పార్ట్నర్ కి ఒకవేళ పార్ట్నర్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే? పార్ట్నర్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ హక్కులు ఏంటిది? ఓకే, సో పార్ట్నర్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ అనేది అయితే లేదు, క్రిమినల్ పనిష్మెంట్ లేదు. వాళ్ళకి మిగిలింది రెండే రెండు, ఐదర్ మీడియేషన్ ద్వారా రికన్సిలేషన్ చేసుకోవడం. ఓకే, నేను ఇట్లా చేయను అది ఇది రికన్సిలేషన్ చేసుకొని ఉండడం. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటిదని అంటే అండి, ఈ అక్రమ సంబంధం అనేది కొంతమంది 40 years తర్వాత కూడా పెట్టుకుంటున్నారు. ఓకే, అప్పటికి పిల్లలు పెద్దగా ఉంటారు, 18 years 20 years. వీళ్ళకి తెలిసిందంటే పరుగు పోతుంది. హస్బెండ్కి తెలుసు వైఫ్ గురించి, లేకపోతే వైఫ్కి తెలుసు హస్బెండ్ ఇటువంటి పనులు చేస్తున్నాడని. రెండు రకాల కేసెస్ ఉంటాయి మన దగ్గర. సో దీంట్లో ఏంటిదని అంటే మనకు ఆ మూమెంట్లో వీడు ఇప్పుడు గొడవబడి చేసేది ఏమీ లేదు. సో ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటిదని అంటే రికన్సైల్ అయిపోయి కౌన్సిలింగ్ పెట్టుకొని ఇద్దరు మళ్ళీ కలిసి ఉండడం బెటర్. ఎందుకనంటే అంతంత పెద్ద పిల్లలు ఉన్న తర్వాత విడిపోవడము దాంతో వచ్చేది ఏమీ లేదు. దాని తర్వాత పిల్లల మీద కూడా చాలా ఘోరంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి, కలిసి మీడియేషన్లో కలిసి ఉండడం ఒక పద్ధతి. రెండోది ఏంటిదని అంటే డైవర్స్ తీసుకోవడం. ఓకే, ఈ డైవర్స్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా అయితే సెక్షన్ 13(1) ఆఫ్ I, ఇది అడల్టరీలో ఉంటే దాని గ్రౌండ్ పైన. అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని పెళ్లి చేసుకొని అట్లాంటిది ఉంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది. దాంట్లో సెక్షన్ 27(1) ఆఫ్ A దాని ప్రకారంగా అడల్టరీ కింద తీసుకోవచ్చు. క్రిస్టియన్స్ ఒకవేళ ఇట్లాంటిది ఒకవేళ ఇదైతే డైవర్స్ తీసుకోవాలనుకుంటే సెక్షన్ 10(1) ఆఫ్ I. ఓకే, పార్సీ మ్యారేజ్ యాక్ట్లో కూడా మనము వాళ్ళు కూడా తీసుకోవచ్చు, సెక్షన్ 32 ఆఫ్ D. దీని కింద వాళ్ళు అడల్టరీ గ్రౌండ్ మీద డైవర్స్ ఫైల్ చేయవచ్చు. ఓకే, ఈ రెండు తర్వాత మెయింటెనెన్స్. వైఫ్ అక్రమ సంబంధంలో ఉందని మనం ప్రూవ్ చేస్తున్నాం కోర్టులో.
ప్రూవ్ చేయడం వల్ల మనకు డైవర్స్ కూడా వస్తుంది. ఇప్పుడు వైఫ్ గురించి మాట్లాడుతున్నాం మనం. వైఫ్ అక్రమ సంబంధంలో ఉంటే ప్రూవ్ చేస్తే డైవర్స్ కూడా వస్తుంది. మళ్ళీ ఏంటిదంటే ఆమెకు మెయింటెనెన్స్ కూడా రాదు. ఓకే, మెయింటెనెన్స్ మనకు అసలు ఆమెకు ఇవ్వాల్సిన పని లేదు, అడల్టరీలో ఉన్నదని చెప్పేసి. అదే హస్బెండ్ ఒకవేళ అడల్టరీలో ఉంటే, అక్రమ సంబంధంలో ఉంటే, వైఫ్ ఆమె మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, అలుముని అండ్ మెయింటెనెన్స్. And she can file domestic violence act cases also for the mental harassment. Okay, domestic violence act అనేది ఆడామె ఇంకోని మీద ఫైల్ చేయొచ్చు కానీ మొగోడు ఆమె మీద ఫైల్ చేయడం లేదు. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నారు. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, ప్రొటెక్షన్ ఆఫ్ మెన్ కాదు. సో అమ్మాయి ఆడామె ఏంటిదనంటే హస్బెండ్ పైన ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి ఆ యాక్ట్ కింద మనకు తను డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఫైల్ చేయొచ్చు. దీని ఇంకో ఇంపాక్ట్ ఏంటిదంటే అండి, చైల్డ్ కస్టడీ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మోరల్ అనేది ఒకటి ఉంటుంది కదా. హస్బెండ్ అడల్టరీలో ఉన్నాడంటే హస్బెండ్కి కస్టడీ ఇవ్వడం కష్టం, వైఫ్ కస్టడీలో ఉందంటే వైఫ్కి ఇవ్వడం కష్టం. కానీ పరమౌంట్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అనేది కోర్టు కంపల్సరీ చూస్తారు. బట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ మన అక్రమ సంబంధం అనేది దాంట్లో కూడా ఉంటుంది మనకు. సో ఇవన్నీ జరగకూడదు మనకు. ఓకే, ఇవన్నీ కాకుండా ఉండాలి, ప్రపంచానికి కూడా తెలియదు అని అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని విడిపోవడమే. ఓకే, ఇప్పుడు ఇలాంటి కేసెస్లో చాలా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఉంటారు కదా, వాటి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ చేస్తే? ఫాల్స్ అలిగేషన్స్ వేశారనుకోండి, పిటిషన్ డిస్మిస్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అడల్టరీ మీద ఏదైనా ఫాల్స్ అలిగేషన్ పెట్టి డైవర్స్ ఏదో ఒకటి వేస్తే పిటిషన్ డిస్మిస్ అయిపోతుంది. తర్వాత డిఫేమేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు అదర్ పార్ట్నర్. సివిల్ అండ్ క్రిమినల్ డిఫేమేషన్ క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, ఇది మనకు ఒక జడ్జిమెంట్ ఉందండి సుప్రీంకోర్టుది, కె శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీప. ఓకే, ఇది 2013 జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఫాల్స్ అలిగేషన్స్ అనేది మెంటల్ క్రూయాలిటీ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ ఇవ్వచ్చు అని. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే మన డైవర్స్ పిటిషన్ పెడతారు. డైవర్స్ పిటిషన్ పెట్టి ఆయనతో సంబంధం ఉంది, ఈయనతో సంబంధం ఉంది, ఇది అని అంటారు కానీ వాళ్ళు ప్రూవ్ చేయరు. సో అది అన్ని అక్రమ సంబంధం అంటే ఫాల్స్ అలిగేషన్స్ పెట్టడమే కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్రూయాలిటీ. దాని గురించి దాన్ని బేస్ చేసుకొని ఎవరు పిటిషన్ వేసారు వాళ్ళకే రివర్స్ అవుతుంది, డైవర్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఫాల్స్ అలిగేషన్స్ వల్ల డైవర్సే కాకుండా చాలా మంది ఏంటిదంటే ఎందుకులే అని చెప్పి వదిలేస్తారు. కానీ ఎవరైతే ఫాల్స్ అలిగేషన్స్ వల్ల కేసు వేసారో, ఇప్పుడు హస్బెండ్ కేసు వేసిండు అనుకోండి వైఫ్ మీద, నా వైఫ్ ఆయనతో తిరుగుతుంది, రాత్రంతా మాట్లాడుతుంది, ఆమె అక్రమ సంబంధంలో ఉన్నది, కరెక్టే కదా. వైఫ్ నే మనం మొత్తం బదలాం చేసేసినాం మనం కోర్టు ముందర. కానీ అది ప్రూవ్ చేయకపోతే మాత్రము వైఫ్ ఈడి మీద డిఫమేషన్ కేసు పెట్టవచ్చు. ఓకే, ప్రూఫ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది ప్రూవ్ చేయకపోతే వైఫ్ నా మీద అంత పెద్ద అలిగేషన్ పెట్టినావు అని చెప్పి డిఫమేషన్ కేసు, సివిల్ అండ్ క్రిమినల్ డిఫమేషన్ వేయొచ్చు. అట్లాగే హస్బెండ్ కూడా వైఫ్ మీద వేయొచ్చు. ఓకే, కాబట్టి మనకు సుప్రీంకోర్టు ఏమంది, ఇట్లాంటి అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పి చెప్పింది అనమాట. మీరు ఇలాంటి అన్ని మీరు అంటే హ్యాండిల్ చేసే కేసెస్ అన్ని ఇవే కదా, డైవర్స్ కి సంబంధించి అండ్ లీగల్ అఫైర్స్ కి సంబంధించి? అంటే నేను హ్యాండిల్ చేసే కేసెస్ క్రిమినల్ అండ్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయండి. కానీ నాది ఇంట్రెస్ట్ ఏంటిదంటే చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అట్లాంటివి నాకు వస్తుంటాయి. అవి సాల్వ్ చేయడంలోనే నాకు కొద్దిగా మంచి ఆనందం ఉంటుంది అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ లో చాలా కాంప్లికేటెడ్ కేస్ గురించి ఏదైనా షేర్ చేసుకుంటారా? చాలా కాంప్లికేటెడ్ కేసెస్ చాలా ఉన్నాయండి. దాంట్లో ఒక కేసు గుర్తొచ్చింది, అది ఆల్మోస్ట్ లైక్ 2013 అనుకుంటాను కేసు. సో ఇక్కడ తెలుగు మ్యాట్రిమోనీ నుంచి మ్యారేజ్ జరిగింది. పిల్లోడేమో ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఈ పిల్ల ఏమో సమ్వేర్ నార్త్ ఇండియా ఎక్కడో జాబ్ చేస్తుంది, తెలుగు అమ్మాయి కానీ నార్త్ ఇండియా ఎక్కడో జాబ్ చేసేది అనమాట. సో తెలుగు మ్యాట్రిమోనీ నుంచి పెళ్లి అయిన తర్వాత పిల్లోడు చాలా ఇన్నోసెంట్. ఈ అమ్మాయిని చూస్తే
ఎవరైనా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే పక్కోడు వాళ్ళని కొట్టినా కొడతాడు, అంత ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుంది అనమాట అమ్మాయిది. ఓకే, పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత సెకండ్ డే ఆర్ థర్డ్ డే హస్బెండ్ అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఈవిడ స్కైప్లో డ్రెస్ బట్టలు లేకుండా ఇంకోటికి నేను బాగున్నానా అని చెప్పి ఏదో చూపిస్తుంది అనమాట. సో హీ వాజ్ షాక్డ్, ఏంటిది అని చెప్పేసి. వీడికి ఇంకా భాగవతం తెలియదు, వీడు అసలు ఏం జరిగిందా అని చెప్పేసి వాడు అసలు షాక్లో ఉండి ఏంటిది ఇది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి వాడు నా దగ్గరికి అట్లా ఇట్లా తెలుసుకొని మనకు ఫోన్ చేశాడనమాట. అప్పుడు ఫోన్ చేస్తే ఇది మీరు ఒకసారి ఏదైనా ఎవిడెన్స్ ఉండాలండి, మనము ఒక ఆడపిల్ల మీద మీరు వితౌట్ ఎవిడెన్స్ మీరు ఏం చేయలేరు అని. సో ఆ కంప్యూటర్లో అది రికార్డర్, వీడియో రికార్డర్ అనేది పెట్టేశాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. రికార్డ్ అయిన తర్వాత అప్పుడు క్వశ్చన్ వేసాడు అనమాట. క్వశ్చన్ కూడా వేయలేదు, మాట్లాడడం మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఏంటిది ఇదంతా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ అమ్మాయి అతనికి మెయిల్ పంపించిందండి. గ్రేట్ చూడండి, ఏమని అంటే పెళ్ళి కాకముందు ఫస్ట్ ఏ అనే పర్సన్ నాకు ఇంట్రడ్యూస్ అయ్యాడు, అతనితో నాకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. ఏ అనే పర్సన్ అవసరం వచ్చి అతను బయట దేశానికి వెళ్ళిపోయాడు, వేరేక్కడు. ఆయన వెళ్ళిపోతూ బి అనే పర్సన్ని కల్పించాడు. సో బి అనే పర్సన్ తోటి ఉంది నాకు రిలేషన్. ఆ బి అనే పర్సన్ కూడా కొన్ని రోజుల తర్వాత వేరే షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది, కాబట్టి అతను బి వెళ్ళేటప్పుడు సి అండ్ డిని కల్పించాడు. సో ఆల్మోస్ట్ 5 మెంబర్స్. సో వీళ్ళతోటి వెళ్ళిపోవడం కాదు, ఎప్పుడైనా టైం దొరికితే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వస్తే షీ విల్ బి ఇన్ ద ఫిజికల్ రిలేషన్షిప్ విత్ దెమ్. సో ఇన్ ద ఈమెయిల్ ఆమె క్లియర్గా ఏం మెన్షన్ చేసిందనంటే హస్బెండ్కి, నేను వీళ్ళతోటి ఫిజికల్ రిలేషన్షిప్లో లేకుండా ఉండలేను. రియల్ అండి ఇది, దిస్ ఇస్ ద రియల్ కేస్. ఓకే, నేను ఫిజికల్ రిలేషన్షిప్లో లేకుండా ఉండలేను. సో నువ్వు కూడా ఎవరినైనా చూసుకో. మనం ఏంటిదంటే సమాజం కోసము మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉందాం. నేను నా డ్యూటీ నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో. ఓకే, సో ఈ కేసు తీసుకొని వాళ్ళ బావగారు చెన్నైలో ఉంటారు. ఈ కేసు తీసుకొని మొత్తం అసలు ఈ మీద ఏం కేసు వేయొచ్చు అని చెప్పి నన్ను మర్చిపోయారు. అప్పుడు నన్ను మర్చిపోయిన తర్వాత ఇంకెక్కడెక్కడో తిరిగారు, మొత్తం అంతా తిరిగితే అసలు అమ్మాయి మీద ఏం చేయలేమండి అది ఇది అని వచ్చారనమాట. సో వాట్ ఎవర్ ద ఈమెయిల్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ అవన్నీ పెట్టి కుకుట్పల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారండి ఆమె మీద. ఆమె చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ చేస్తే అక్కడ లేడీ జడ్జ్, ఓకే మేడం దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్. ఇప్పుడు క్రిమినల్ కేసు కదా అది, ఎదర్ షీ హ్యాస్ టు టేక్ ఇట్, ప్రైవేట్ కంప్లైంట్లో ఆమె తీసుకోవాలి లేదా పోలీస్కి రెఫర్ చేయాలి. సో నేను చెప్పాను నేను ఆమెని తీసుకోమని చెప్పి నేను పెట్టాను అనమాట. పెడితే ఎవిడెన్సెస్ ఏంటి అన్నది, మేడం ఇది ల్యాప్టాప్ అండ్ ఇది పెన్ డ్రైవ్, బట్ దట్ ఎవిడెన్స్ కెన్ నాట్ బి షోన్ ఇన్ ద పబ్లిక్. సో మీరే ప్రైవేట్గా చూడండి, యూ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సీ దట్ ఈమెయిల్. ఈమెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను అది ఇక్కడ ఓపెన్ కోర్టులో నేను చెప్పలేను. సో మీరు చూడండి అని అంటే ఆమె చూసి ఆమె షాక్ అయిపోయింది. వెంటనే ఆమెకు మనకు వారెంట్స్ కూడా ఇష్యూ అయ్యాయి అనమాట. కేసు రిజిస్టర్ అయింది, తర్వాత వారెంట్ ఇష్యూ అయింది, ఆమె పైన నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. తర్వాత ద కేస్ వెంట్ ఆన్, ఆమె కూడా మళ్ళీ రివర్స్ కేసు వేయడము, ఫైనల్గా సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకో కేసులో అది కూడా యుఎస్ కేసు అది. ఆ కేసులో పిల్లలు పెద్దగా ఉన్నారండి, 16 years and 14 years or so and so. ఇద్దరు యుఎస్ సిటిజన్స్, ఇద్దరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్. ఇంకా అక్కడ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ వైఫ్ ఏంటిదనంటే ఏదో స్కూల్ గ్రూప్ ఉంది అది ఇది అని చెప్పి ఒకరితో లింక్ పెట్టుకుందనమాట యుఎస్లో. పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ ఏమందంటే, నేను ఇక్కడ చాలా బోర్ అయిపోతున్నా, నాకు యుఎస్ ఎన్విరాన్మెంట్ ఇదైంది, నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను, నా ఫ్రెండ్స్ అందరూ ఏదో పిలుస్తున్నారు, అది ఇది ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి ఈవిడ అక్కడికి వెళ్ళింది. అయితే ఈ మధ్యలో వాళ్ళ హస్బెండ్కి డౌట్, ఈవిడ ఏదో చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి. అండ్ గ్రేట్ ఏంటిదని అంటే
ఆ హస్బెండ్ కొద్దిగా డౌట్ వచ్చినప్పుడే నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఓకే. అప్పుడు అతను క్లియర్గా చెప్పాను, బాబు ఎట్లాంటి కన్ఫ్రంట్ చేయొద్దు, నువ్వు ఎట్లాంటి క్వశ్చన్ అడగొద్దు, వెళ్ళనియండి. ఓకే. సో ఆమె వెళ్ళింది. ఆమె ఎట్లా ట్రాక్ చేసిండంటే వాళ్ళ హస్బెండ్ ఏ హోటల్లో ఉంది, ఎవరితో ఉంది, ఎన్ని గంటలు ఉంది, ఎన్ని రోజులు ఉంది, అన్ని మొత్తం ట్రాకింగ్ అనమాట. ఆ రికార్డ్ అంతా వచ్చేసింది మనకు. వచ్చేసిన తర్వాత ఈమెయిల్ అవన్నీ కూడా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాం. ఓకే. తర్వాత ఏం జరిగింది, ఇది ప్రైవసీ దెబ్బతింటది అనేది క్వశ్చన్ కాదండి. ఇది ప్రైవసీ దెబ్బతింటదని కాదు, మనిషి లైఫే పోతుంది ఇక్కడ. ఓకే. కోర్టుకి కావాల్సింది ప్రూఫ్. సో ఇతను ఏంటిదనంటే మొత్తం చాటింగ్ వాచ్ చేయడం అవి ఇవి చేశాడు హస్బెండ్. తర్వాత ఒక రోజు జరిగింది ఏంటిదనంటే హస్బెండ్ అతను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఇతను లేనప్పుడు వాళ్ళు ఫిజికల్గా కలవడం స్టార్ట్ చేశారనమాట, వీళ్ళ ఇంట్లోనే, వీళ్ళ బెడ్ మీద. ఓకే. సో హస్బెండ్ ఏం చేశాడు, ఇంకా ఎట్లా చేద్దాం సార్ అది ఇది అని అంటే, we installed a secret camera directly on top of the bed. Okay. ఇంకేంటిది, డైరెక్ట్గా దొరికిపోయారు. అది చూపెట్టి, అది ఆమెకే చూపెట్టి వాళ్ళ ఫాదర్కి చూపెట్టలేదు, ఇంత ఘోరంది మీరు చూడలేరు అని చెప్పి ఆమెకు చూపెట్టి, చూడమ్మా మీ హస్బెండ్ మొత్తం అంతా సెక్యూర్ చేశాడు, డైవర్స్ ఇచ్చేసేయనంటే, వీడియో రికార్డ్ చేశాము అంత డైవర్స్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళే అంత వీడియో రికార్డ్ చేసుకొని మా తప్పు అయిపోయింది, నేను ఇట్లా అడల్టరీలో ఉన్నాను అది ఇది అని చెప్పి అంతా రాసేసి మ్యూచువల్ డైవర్స్ MOU రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత ఎవడో అడ్వకేట్ అన్నాడంట, అట్లెట్లా అవుతుంది అని చెప్పి షీ స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఓకే. సో అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, వీ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ది ఎవిడెన్స్ టు ద కోర్ట్. ఆమె పరువే పోయింది కదా. మనం ఏమన్నాము, పరువు పోకుండా ఎవ్వరికి తెలియకుండా మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి. ఓకే. ఒక కండిషన్, హస్బెండ్ ది కండిషన్ ఏంటంటే, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు కాబట్టి చిల్డ్రన్ కస్టడీ నీకు ఇవ్వను, నేను చైల్డ్ కస్టడీ నాకే ఉంటుంది. ఆమె లేదు చైల్డ్ కస్టడీ నాకు కూడా రావాలి అది ఇది అని చెప్పి ఏదో గొడవలు పెట్టుకొని ఇది చేసింది. ఫైనల్గా ఆమె ఓడిపోయింది, అడల్టరీ ప్రూవ్ అయింది, పరువు పోయింది. పిల్లలు కూడా ఇక్కడే. పిల్లలు అప్పటికే మెచ్యూర్డ్ కదా. ఈ కాలంలో 7 years 8 yearsకే మెచ్యూరిటీ, మాక్సిమం 10 yearsకే మెచ్యూరిటీ బాగా ఉంటుంది వాళ్ళకు. అడల్టరీలు అన్నీ తెలుసు. సో దే నో వెరీ వెల్ అండ్ వాళ్ళు తండ్రితోటే ఉన్నారనమాట. ఈ అడల్టరీ వల్ల మొత్తం ఫ్యామిలీస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతున్నాయండి, అటు సైడు ఇటు సైడు రెండు. ఇప్పుడు అమ్మాయి అడల్టరీలో ఉందని చెప్పి పబ్లిక్లో కోర్టులో ప్రూవ్ చేస్తే ఇంకా పరువు ఏముంటుందండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం బతికి ఉండాలా, ఎట్లా ఉండాలి మన పరిస్థితి, సొసైటీలో ఎట్లా బతుకుతారో, ఎట్లా తిరుగుతారు వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటిదంటే, అడల్టరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండడమే తప్పు. ఓకే. ఒకవేళ ఉన్నా కానీ మీరు సెటిల్ చేసుకోండి, బయటపడకుండా సెటిల్ చేసుకొని మీరు ఇది చేసుకుంటే పరువు అయితే పోతుంది, పరువు పోకుండా ఉంటుంది. అదొకవేళ సెటిల్ చేసుకోకుండా కోర్టు వరకు వెళ్ళి నువ్వేం ప్రూవ్ చేస్తావు నేనేం ప్రూవ్ చేస్తావు అనుకున్నాం అనుకోండి, పిల్లలు ఉంటే పిల్లల మీద భయంకరంగా ఇంపాక్ట్ పడుతుంది అండ్ పిల్లలు కూడా చెడిపోతారు. రైట్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.